ఓం శివాయ గురవే నమః. కైలాస మానస సరోవర యాత్ర కోసం సిద్ధమవుతున్న యాత్రికులకు, భక్తులకు అందరికీ నమస్కారం. సాక్షాత్తు ఆ మహాదేవుడు మరియు మహాశక్తి అయిన పార్వతీమాత స్వరూపం ఆ కైలాస మానస సరోవర క్షేత్రం. సప్త ఋషులకు యోగ విజ్ఞానాన్ని అందించిన ఆదియోగి నివాస స్థానం కైలాసం. యాక్సిస్ ముండి ఆఫ్ ద యూనివర్స్గా పిలువబడే అనంత విశ్వానికి కేంద్ర బిందువు అయినటువంటి కైలాస మానస సరోవర క్షేత్ర యాత్ర మీరు సుసంపన్నంగా పూర్తి చేసుకోవాలని మనసారా ఆశిస్తూ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మీకు అందిస్తున్న చిరు కానుక ఈ వీడియో. క్రిమి కీటక సర్ప జంతు పక్షి వృక్ష మానవ దానవ దైవ గంధర్వ కిన్నెర కింపురుషులందరికీ, భూత ప్రేతాలకు, ప్రమథగణాలకు, భూతగణాలకు, పంచ ప్రాణాలకు, పంచభూతాలకు, జనన మరణాలకు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు, సకల చరాచర సృష్టికి ఆరాధ్యుడైనటువంటి ఆ మహాదేవుడి శివుడి నివాస స్థానం కైలాసం. సముద్ర మట్టానికి 6638 మీటర్ల ఎత్తులో వెలసి ఉన్న క్షేత్రం కైలాస క్షేత్రం. ఆ కైలాస పర్వత పరిక్రమ చేయాలంటే దాదాపు 50 కిలోమీటర్లు, అంటే దాదాపు 3 రోజుల నడక ప్రయాణం ద్వారా కైలాస పర్వతం చుట్టూ ఒక పరిక్రమ చేయాలంటే నిత్య యోగ సాధన తప్పనిసరి. ఒక క్రమ పద్ధతిలో నిత్య యోగ సాధన ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోండి. శ్వాస సాధారణంగా నార్మల్ బ్రీత్ ఇన్, నార్మల్ బ్రీత్ అవుట్. ఇప్పుడు కొన్ని కూర్చునే ఆసనాలు చూద్దాం. పద్మాసన, సిద్ధాసన, అర్ధ సిద్ధాసన, సుఖాసన, సుఖాసన నార్మల్ క్రాస్ లెగ్డ్ సిట్టింగ్ పోస్చర్. వజ్రాసన, వీటిల్లో మీకు అనుకూలంగా ఉండే, మీకు కంఫర్టబుల్గా ఉండే, వెన్నెముక నిటారుగా ఉంచుకోగలిగే ఎలాంటి ఆసనంలోనైనా సరే కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని మీ ధ్యాస కనుబొమ్మల మధ్యలో ఉంచండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.
ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। గ్రీవాశక్తి వికాసక ముందుగా గ్రీవాశక్తి వికాసక నిశ్వాసతో తల కిందికి వంచాలి. ఉచ్ఛ్వాసతో తల పైకి మరియు వెనక్కి. ఈ కదలిక నెమ్మదిగా ఉండాలి. తల కిందికి వంచేటప్పుడు మీ గదవ భాగం ఛాతీ పై భాగాన్ని లేదా కంఠం చివరి భాగాన్ని తాకాలి. శ్వాస మరియు శరీర కదలిక నెమ్మదిగా ఉండాలి. ఉచ్ఛ్వాసతో తల పైకి మరియు వెనక్కి 5 సెకండ్లు హోల్డ్ చేయండి. నిశ్వాసతో తల కిందికి 5 సెకండ్లు హోల్డ్ చేయండి. ఇలా 3 సార్లు చేయాలి. గ్రీవా శక్తి వికాసకాలో రెండవది. గ్రీవా శక్తి వికాసకాలో అంటే నెక్ ప్రాక్టీసెస్లో రెండవది తల ఎడమ పక్కకి, లెఫ్ట్ సైడ్, బ్రీత్ ఇన్, స్ట్రైట్, బ్రీత్ అవుట్. ఇలాగే కుడివైపు ఉచ్ఛ్వాసతో కుడివైపు, నిశ్వాసతో స్ట్రైట్గా తల ఉంచండి. ఉచ్ఛ్వాస ఎడమ పక్కకి 5 సెకండ్లు హోల్డ్ చేయండి. నిశ్వాసతో స్ట్రైట్. ఇలా 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. గ్రీవా శక్తి వికాసకాలో మూడవది. గ్రీవా శక్తి వికాసకాలో మూడవది లెఫ్ట్ సైడ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ స్ట్రైట్, రైట్ సైడ్, బ్రీత్ అవుట్,
బ్రీత్ ఇన్ అండ్ స్ట్రైట్. నిశ్వాసతో ఎడమ పక్కకి చెవులు భుజాలు సమాంతరంగా ఉండేలాగా చూసుకోండి. అలాగే కుడి పక్కన తల కిందికి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్, పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్. ఇలా 3 సార్లు చేయండి. గ్రీవా శక్తి వికాసకాలో 4వది మరియు ఆఖరిది గ్రీవా శక్తి వికాసకాలో 4వది మరియు ఆఖరిది తల కిందికి వంచి బ్రీత్ అవుట్. ఎడమ పక్క నుండి తలని రొటేట్ చేయాలి. తల పైకి వెళ్ళేటప్పుడు ఉచ్ఛ్వాస, తల కిందికి వచ్చేటప్పుడు నిశ్వాస. ఇలా కుడివైపు నుండి కూడా చేయండి. ఇలా 3 సార్లు చేయాలి. నెక్స్ట్ షోల్డర్ ప్రాక్టీసెస్, భుజబల్లి శక్తి వికాసక. బ్రీత్ ఇన్, హ్యాండ్స్ అప్. ఉచ్ఛ్వాసతో మీ 2 చేతులు పైకి వెళ్ళిన తర్వాత నార్మల్ బ్రీతింగ్. అలాగే ఒక 5 సెకండ్లు ఉండండి. బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా చేతులు కిందికి. ఇలా 3 సార్లు చేయండి. చేతులు చెవులు 2 ప్రాపర్ అలైన్మెంట్లో ఉండాలి. చెవులు చేతులు సమాంతరంగా ఉండాలి. తల ముందుకు కానీ వెనక్కి కానీ వంచకూడదు. షోల్డర్ ప్రాక్టీసెస్లో 2వది చేతులు 2 ఆది ముద్రలో ఉంచి దీర్ఘ శ్వాసతో రొటేట్ చేయండి. ముందు నుంచి వెనక్కి, ఆ తర్వాత వెనక నుంచి ముందుకి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్పీడ్గా ఉంటుంది. దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ట్రంక్ ప్రాక్టీసెస్, కటి శక్తి వికాసక. కాళ్ళు 2 దగ్గరగా ఉంచి చేతి మణికట్టుని ఇంకో చేతు పట్టుకొని నిశ్వాసతో ముందుకు వంగండి. ఆ తర్వాత ఉచ్ఛ్వాసతో వెనక్కి. బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్.
బ్రీత్ ఇన్, బెండ్ అప్ అండ్ బ్యాక్. ఇలా ఒక 3 సార్లు చేయండి. కటిశక్తి వికాసకాలో రెండవది. కటిశక్తి వికాసకాలో రెండవది. పాదాలు 1.5 లేదా 2 అడుగుల దూరంలో ఉంచి నిశ్వాసతో ముందుకు వంగండి. ఉచ్ఛ్వాసతో నెమ్మదిగా పైకి మరియు వెనక్కి వంగండి. Breathe out, bend forward. And breathe in, bend up and back. ఇలా ఒక 3 సార్లు చేయండి. కటిశక్తి వికాసకాలో మూడవది. 2 పాదాలు 1.5 లేదా 2 అడుగుల దూరంలో ఉంచి అరచేతులు ఇలా ఉంచి నిశ్వాసతో ముందుకు వంగండి. ఉచ్ఛ్వాసతో పైకి మరియు వెనక్కి. బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. బ్రీత్ ఇన్, బెండ్ అప్ అండ్ బ్యాక్. ఇలా ఒక 3 సార్లు చేయండి. మీ అరచేతులు ఇలా కూడా పెట్టుకోవచ్చు. కటిశక్తి వికాసకాలో నాలుగవది. రెండు చేతులు సమాంతరంగా ఉంచి నిశ్వాసతో ఎడమ వైపుకు వంగండి. మీ చూపు కుడి అరచేతి మధ్యవేలుపై ఉండాలి. అలాగే కుడివైపు చూపు మధ్యవేలును చూడాలి. బ్రీత్ అవుట్, లెఫ్ట్. Breathe in, straight. Breathe out, right. Breathe in, straight. ఇలా ఒక 3 సార్లు చేయండి. కటిశక్తి వికాసకాలో ఐదవది. నిశ్వాసతో ముందుకు బెండ్ అవ్వండి. పాదాలు 2 దగ్గరగా ఉండాలి. చేతులు 2 స్ట్రైట్గా ఉండాలి. ఉచ్ఛ్వాసతో పైకి మరియు వెనక్కి. బ్రీత్ అవుట్, బెండ్ డౌన్. బ్రీత్ ఇన్, అప్ అండ్ బ్యాక్. ఇలా ఒక 3 సార్లు చేయండి. ముందుకు వంగేటప్పుడు చేతులు ఇలా కూడా పెట్టొచ్చు. కటిశక్తి వికాసకాలో చివరిది. రెండు చేతులు సమాంతరంగా ఉంచి పాదాలు షోల్డర్ డిస్టెన్స్లో ఉండాలి. నిశ్వాసతో మెల్లిగా ఎడమ వైపు తిరగండి. ఉచ్ఛ్వాసతో ముందుకు రండి. బ్రీత్ అవుట్, రైట్. బ్రీత్ ఇన్, straight.
నిశ్వాసతో ఎడమవైపు వెనక్కి తిరగండి. ఉచ్ఛ్వాసతో ముందుకు తిరగండి. 2 చేతులు సమాంతరంగా ఉండాలి. ఇలా ఒక 3 సార్లు చేయండి. నెక్స్ట్ నీ ప్రాక్టీసెస్. జంఘా శక్తి వికాసక. పాదాలు 2 షోల్డర్ డిస్టెన్స్లో ఉంచి, చేతులు 2 సమాంతరంగా ఉంచి గోడ కుర్చీలాగా ఉండండి. నిశ్వాసతో కిందికి వంగండి. ఉచ్ఛ్వాసతో పైకి. చిన్నప్పుడు పాఠశాలల్లో గోడ కుర్చీలు చూసే ఉంటాంగా, సేమ్ అలా చేయాలి. జంఘా శక్తి వికాసక. 2 పాదాలని ఇలా పెట్టి, చేతులు 2 సమాంతరంగా ఉంచి, నిశ్వాసతో డౌన్. ఉచ్ఛ్వాసతో పైకి. నిశ్వాసతో కిందికి వంగండి. ఉచ్ఛ్వాసతో పైకి. బ్రీత్ అవుట్, బెండ్ డౌన్. బ్రీత్ ఇన్, అప్. ఇలా ఒక 3 సార్లు చేయండి. తరువాతి సాధన ఫుట్బాల్ కిక్కింగ్. మోకాళ్ళ జాయింట్స్కి చాలా మంచిదండి ఇది. ఫుట్బాల్ని తన్నినట్లుగా మూమెంట్ అనేది ఉండాలి. శ్వాస నార్మల్. ఒక 4-5 సార్లు చేయండి. తరువాతి సాధన పాదమూల శక్తి వికాసక, యాంకిల్ ప్రాక్టీస్. 2 పాదాలు దగ్గరగా ఉంచి, ఇలా వేళ్ళపై పైకి లేచి నిలబడాలి. పైకి లేచినప్పుడు బ్రీత్ ఇన్, కిందికి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్. ఇలా ఒక 3 సార్లు చేయండి. పాదమూల శక్తి వికాసక. రెండవది జంపింగ్. వేళ్ళపై, పాదాల వేళ్ళపై ఇలా జంపింగ్ చేయాలి. ఇలా 1 నిమిషం పాటు చేయండి. సూక్ష్మ వ్యాయామాల్లో చివరిది. ఇలా పాదాలను క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. కుడివైపుకి ఎడమవైపుకి రొటేట్ చేయాలి. 2 పాదాలని చేయండి. ఇలా 1 నిమిషం పాటు చేయండి. ఈ సూక్ష్మ వ్యాయామాలను ప్రతిరోజు చేయడం వల్ల శరీర దారుఢ్యం పెరగడమే కాకుండా రక్త ప్రసరణ చాలా బాగుంటుందండి. తల, మెడ, భుజాలు, నడుము, మోకాళ్ళు, పాదాల ఈ సూక్ష్మ వ్యాయామాలు ప్రతిరోజు చేయండి. ఓం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సూర్య నమస్కారంలో మొదటిది అయిన ప్రణామాసన. నిటారుగా నిలబడి 2 చేతులు ఉచ్ఛ్వాసతో పాటు పైకి లేపి నమస్కార ముద్రలో ఉంచండి. నిశ్వాసతో కిందికి. పాదాలు 2 వి షేప్లో ఉంచి నిటారుగా నిలబడండి. శ్వాస సాధారణంగా ఉండాలి. 2 చేతులు ఇలా ఉంచి బొటన వేళ్ళని ఇలా లోపలికి బెండ్ చేసి, ఆ బొటన వేళ్ళ ఎడ్జెస్ని అనాహట చక్రం దగ్గర ఉంచాలి.
పక్కటెముకలు కలిసే చోటు. ఇది సూర్య నమస్కారంలో మొదటిది అయిన ప్రణామాసన. రెండవది హస్త ఉత్థానాసన. 2 చేతులు నెమ్మదిగా కిందికి దించి ఉచ్ఛ్వాసతో పైకని ఆ తర్వాత వెనక్కి బెండ్ అవ్వండి. చేతులు చెవులు 2 అలైన్మెంట్లో ఉండాలి. ఆ తర్వాత నిశ్వాసతో బెండ్ డౌన్, ముందుకు వంగండి. ఇది పాదహస్తాసన. 2 చేతులు పాదాల పక్కన ఉండేలాగా నిలబడండి. ఇది పాదహస్తాసన. నెక్స్ట్ 4వది అశ్వసంచలనాసన. ఎడమ కాలు వెనక్కి పెట్టి అరచేతులు కుడి పాదానికి సమాంతరంగా ఒకే లైన్లో ఉండాలి. 5వది పర్వతాసన. పాదాలు 2 నేలను తాకాలి. అరచేతులు ఎలాగైతే తాకి ఉన్నాయో అలాగే 2 పాదాలు నేలను తాకాలి. మోకాలు బెండ్ అవ్వకూడదు. నిశ్వాసతో చేసి నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి. నెక్స్ట్ అష్టాంగ నమస్కారాసన. 2 పాదాలు 2 మోకాళ్ళు అరచేతులు ఛాతి భాగం గదవ భాగం నేలను తాకాలి. భుజంగాసన. తర్వాత భుజంగాసన. బ్రీత్ ఇన్ అండ్ బెండ్ అప్. నెక్స్ట్ పర్వతాసన. బ్రీత్ అవుట్ అండ్ నార్మల్ బ్రీతింగ్. నెక్స్ట్ అశ్వ సంచలనాసన. ఎడమకాలు ముందుకి, బ్రీత్ ఇన్, లుక్ అప్. పాదహస్తాసన. బ్రీత్ అవుట్, బెండ్ డౌన్. తర్వాత హస్త ఉత్థానాసన. ఉచ్ఛ్వాసతో 2 చేతులు పైకి వెనక్కి బెండ్ అవ్వాలి. చివరిది ప్రణామాసన. బ్రీత్ అవుట్ అండ్ నార్మల్ బ్రీతింగ్. 12 పోస్చర్స్ ఇంకోసారి చూద్దామండి. మొదటిది ప్రణామాసన. బ్రీత్ ఇన్, హ్యాండ్స్ అప్, నమస్కార ముద్ర. బ్రీత్ అవుట్, హ్యాండ్స్ డౌన్. అండ్ హస్త ఉత్థానాసన. బ్రీత్ ఇన్, బెండ్ బ్యాక్. ఇది 2వది. 3వది బ్రీత్ అవుట్, పాదహస్తాసన. 4వది అశ్వ సంచలనాసన. బ్రీత్ ఇన్, హెడ్ అప్, లుక్ అప్. 5వది పర్వతాసన. బ్రీత్ అవుట్ అండ్ నార్మల్ బ్రీతింగ్. 6వది అష్టాంగ నమస్కార ఆసన. బ్రీత్ అవుట్ అండ్ హోల్డ్. 7వది భుజంగాసన. బ్రీత్ ఇన్, హెడ్ అప్, లుక్ అప్. 8వది పర్వతాసన. 9వది అశ్వ సంచలనాసన. బ్రీత్ ఇన్ అండ్ లుక్ అప్. 10వది పాదహస్తాసన. బ్రీత్ అవుట్. 11వది హస్త ఉత్థానాసన. బ్రీత్ ఇన్, బెండ్ బ్యాక్. చివరిది ప్రణామాసన, నార్మల్ బ్రీతింగ్. ఇప్పుడు ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క మంత్రంతో చేద్దాం. ఔం మిత్రాయ నమః. ఔం రవయే నమః. ఔం సూర్యాయ నమః. ఔం భానవే నమః. ఔం ఖగాయ నమః. ఔం పూష్ణే నమః. ఔం హిరణ్యగర్భాయ నమః. ఔం మరీచయే నమః. ఔం ఆదిత్యాయ నమః. ఔం సవిత్రే నమః. ఔం ఆర్కాయ నమః. ఔం భాస్కరాయ నమః. ఇది ఒక్క సైకిలు. ఇలా 12 సైకిల్స్ ప్రతిరోజు చేయాలి. సూర్య నమస్కారాలు చేసిన తర్వాత తప్పనిసరిగా శవాసనం చేయాలండి. ఒక 5 నిమిషాలు. 2 పాదాల మధ్యలో 1.5 లేదా 2 అడుగుల దూరం ఉంచాలి. చేతులు నడుముకి 1 అడుగు దూరంలో ఉంటే సరిపోతుంది. కళ్ళు మూసుకొని మీ శ్వాస నార్మల్గా ఉంచుకోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ నార్మల్.
ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాధారణంగా ఉండాలి. మీ ధ్యాస కనుబొమ్మల మధ్యలో రిలాక్స్ బ్రీత్ ఇన్, రిలాక్స్ బ్రీత్ అవుట్. ఐదు నిమిషాల తర్వాత 2 కాళ్ళు దగ్గరగా ఉంచి మోకాళ్ళు బెండ్ చేసి కుడివైపు తిరిగి మీ కుడి చేతు కుడి చెవి కింద ఉండేలాగా చూసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ నార్మల్గా ఉండాలండి. ఇప్పుడు ఎడమ చేతి సహాయంతో మరియు కుడి చేతి సహాయంతో మెల్లిగా పైకి లేచి కూర్చోండి.